తెలంగాణలో అయితే చలి విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం అయిందంటే విపరీతంగా చలి. బయటికెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ చలి ఏర్పడడానికి గల కారణాలేంది? రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? ఏర్పడడానికి గల కారణాలతో పాటు జాగ్రత్తలు ఎట్లాంటివి ఉంటాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు శ్రావణ్ గారిని తెలుసుకుందాం. హలో అండి. హలో అంటే అండి. ఇన్ని కారణాలంటే వర్షాలు కూడా చాలా రోజులు పడింది. నవంబర్ ఎండింగ్ వరకు కూడా కొనసాగింది. చలి నార్మల్‌గా ఉంటుందనుకుంటే విపరీతమైన చలి 5 గంటలకు స్టార్ట్ అయింది. ఏంటి కారణాలు? మనకి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న ఈ పశ్చిమ దేశం నుంచి వీచే గాలుల యొక్క ప్రభావం వల్ల అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటారు వీటిని. ఈ ప్రభావం అనే దానివల్ల మనకి ఉత్తర భారతదేశంలో కూడా అలాగే మనకి దక్షిణ మరియు మధ్య భారతదేశంలో కూడా ఈ గాలుల యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపుగా మనకి గత నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్‌గా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మూవ్ అవుతూ వస్తూ ఉండడం వల్ల ఉత్తర భారతదేశం అంతా చలితో వణుకుతూ ఉంది. అదే సమయంలో మనకి మహారాష్ట్ర అదే విధంగా నాగ్పూర్ పరిసర ప్రాంతాలతో పాటుగా తెలంగాణలో కూడా రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మనకి చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంగా గణనీయంగా మనకి తగ్గుముఖం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని సింగిల్ డిజిట్ అంటే 7-9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి 12-18 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయన్నమాట. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌లోని అత్యల్పంగా మనకి 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం జరిగింది. అలాగే సంగారెడ్డి, పటాన్ చెరు ప్రదేశాల్లోని మనం చూసుకున్నట్లయితే మనకి 8 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. మెదక్‌లో కూడా 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవ్వడం అయితే జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మనకి సగటున 12 ఈ 9-18 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఇదే విధమైన వాతావరణం కొనసాగుతూ ఉందన్నమాట. అంటే డిస్ట్రిక్ట్‌లు తెలంగాణలో వేరే వేరే డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి ఎక్కడ అత్యధికంగా పడిపోవడం జరిగింది? మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ మరియు ఈ పరిసర ప్రాంతాల్లోనే తక్కువగా నమోదవ్వడం అయితే జరిగింది. చూసుకున్నట్లయితే 7.7 అత్యల్పంగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి వచ్చే 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రెజెంట్ అయితే 4 రోజులు ఉంటుంది. సో, అయితే ఎక్కువ నార్మల్‌గా వెదర్ నార్మల్‌గా ఉంటుంది కదా! ఏ ఏ జిల్లాలో ఉంది నార్మల్‌గా ప్రెజెంట్? ప్రస్తుతానికైతే కనిష్ట ఉష్ణోగ్రతల్లోని కొద్దిగా అలర్ట్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని దీంతో పాటుగా మెదక్, సంగారెడ్డిలో కూడా మనకి 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోని మనకి దాదాపుగా 14-18 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం సాధారణంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక వారం రోజులైతే నెక్స్ట్ ఇయర్‌కు అంటే సంక్రాంతి ఆ టైంలో పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశం ఉందా? ఎట్లా ఉంటుంది? ఈ మనకి శీతల గాలులు దాదాపుగా మళ్ళీ న్యూ ఇయర్ మొదటి వారంలో అంటే జనవరి మొదటి వారంలో కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఉష్ణోగ్రతలు ఈసారి శీతాకాలం అనేది కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. మనకి దాదాపుగా ఫిబ్రవరి రెండో వారం నుంచి మూడో వారం వరకు కూడా శీతాకాలం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే ప్రజలు ఏ టైంలో అంటే బయటికెళ్ళడానికి ఇట్లా సమయం ఏమైనా ఉంటదా? సాయంత్రం గాని అట్లా ఎవరైతే జాగ్రత్తలు ఎవరు తీసుకుంటే బావుంటుంది? ముఖ్యంగా మనకి ఈ ఉష్ణోగ్రతలు మనకి 7 నుంచి అంటే కొద్దిగా మనకి ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది సాయంత్రం 7 నుంచి మొదలవుతూ ఉంది. రాత్రులు బాగా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు మనకి తెల్లవారుజామున 2:30-3 గంటలకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఎక్కువగా వృద్ధుల మీద, పిల్లల మీద ఉండే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు భారీగా పడడం వల్ల మనకి డ్రై అనేది కొంచెం స్కిన్ డ్రై అవ్వడం, ఇరిటేషన్, ఇచ్చింగ్ అండ్ పొడి బారడం కూడా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల కంప్లీట్‌గా మనకి డీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. దీనికి హైడ్రేషన్‌గా లోషన్స్ కానీ కంటిన్యూయస్‌గా వాడడం మంచిది. అదే సమయంలో మనకి ఈ ఉష్ణోగ్రతలు భారీగా పడడంతో పాటుగా తెల్లవారుజామున పొగమంచు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి తెల్లవారుజామున ఉదయం సన్‌రైజ్ టైంలోని సూర్యోదయ సమయంలోని రేడియేషన్ కూలింగ్ వల్ల మనకి ఈ పొగమంచు అనేది గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. దాదాపుగా 5:30-7:30 వరకు ఈ పొగమంచు ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా హైవేస్‌లో ప్రయాణం చేయడం అనేది కొంచెం ప్రమాదమనే చెప్పవచ్చు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి హైవేల్లో గానీ, లేదంటే ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు ఈ సమయాల్లో మాత్రము అవాయిడ్ చేయడం మంచిది. 7:30 దాటిన తర్వాత అయితే కొద్దిగా మనకి పొగమంచు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అంటే రాబోయే రోజుల్లో వర్షాలేమన్నా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం చూసాం మనం కంటిన్యూగా డే బై డే పడుతూనే వస్తున్నాయి. ఈ లాస్ట్ 15 డేస్‌లో తగ్గిపోయింది గంతే. అంటే ఇప్పుడు మొత్తానికి పొడి వాతావరణం హ్మ్. ఉండే అవకాశం ఉంది. వర్షాలైతే సూచనలేమి కనిపించట్లేదు. కానీ ఈ ఉష్ణోగ్రతలు మాత్రం కొద్దిగా మనకి చలి వణికించే దిశగా అయితే కనిపిస్తూ ఉంది.
ఓకే. అంటే మనకి వింటర్ తర్వాత నెక్స్ట్ ఎండాకాలం రాబోతుంది. సో, అదే ఎట్లా ఉండబోతుంది ముందుగాన? ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి సూచనలు లేకపోయినా ఈసారి న్యూట్రల్ ఎల్‌నినో కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా ఈసారి ఎండాకాలం కూడా సాధారణంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇది అంటే ఎవరైతే పిల్లలు, వృద్ధులు ఇట్లా పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు ఉన్నవాళ్ళు సాయంత్రం 7:30 తర్వాత కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసేటప్పుడు తీసుకొని ప్రయాణిస్తే మంచిగా బావుంటదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ శ్రవణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. సో, ఎవరైతే ఈ ఇచ్చింగ్ సంబంధించి ఫేస్ చేస్తా ఉన్నారో వాళ్ళు మాయిశ్చరైజ్ గాని ఇట్లాంటియన్నీ జాగ్రత్తలు తీసుకొని బయటికెళ్తే మంచిదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాతావరణం సంబంధించి ఏదైతే ఆహ్, ఈవినింగ్ గాని, మార్నింగ్ గాని, ఎర్లీ మార్నింగు కానీ బయటికెళ్ళకుండా ఉండడం కూడా సేఫ్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనం.